హైదరాబాద్ను వరుణుడు వదలడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో వరుసగా 4వ రోజు వర్షం పడుతోంది. ఆకాశానికి చిల్లులు పడ్డాయన్నట్టుగా కుండపోత వాన పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. రాజేంద్ర నగర్, ముషీరాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్టలో వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, నాగోల్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. భారీ వానతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ నాలా పరిధిలోని కాలనీలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. వరద ఉధృతితో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రైట్, హైదరాబాద్లో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అమర్, అట్ ప్రెజెంట్ చూస్తే వర్షాలు భారీగా పడుతున్నాయి. ఇటు ఉరుములు మెరుపులు కూడా సంభవిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పిడుగుపాటుకు సంబంధించి అలర్ట్లు ఏమైనా జారీ చేశారు అధికారులు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? హైదరాబాద్ ప్రజలను వరలు వదలడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి వర్షాలు కురవడం, ఓన్లీ సాయంత్రం దాటిన తర్వాతే వర్షం ఎక్కువగా పడుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎక్కువగా హ్యూమిడిటీ ఉక్కపోత ఉండడంతో చాలా హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు గురయ్యారు. రాత్రి సమయాల సాయంత్రం నుంచి రాత్రి తెల్లవారుజామున కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇంకా దాదాపు గంట సేపు అయింది, గంటన్నర సేపు అయింది, ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. హైదరాబాద్ లోని పలు ఏరియాలకు సంబంధించి చూస్తుంటే ఎల్బీ నగర్ తో పాటు హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో మొదట వర్షం మొదలైంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పాత బస్తీ, ఇటు ఏదైతే నాంపల్లి, లక్డికపుల్ మీదుగా వర్షం చేరుకొని మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఉరుముల మెరుపులతో కూడా వర్షం అయితే కురుస్తుంది. వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచనలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇంకా 5 రోజుల పాటు వర్షం కురుస్తుందని కూడా ఆ ప్రజలను కూడా అప్రమత్తం కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఎక్కువగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏదైతే ఉన్నటువంటి గండిపేట, హిమాయత్ సాగర్ లాంటి మొత్తం జలాశయాలు 2 జంట జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోయాయి. దీంతో గేట్లను కూడా అయితే కింద ఉన్నటువంటి మూసీ నదికి వాటర్లు వదులుతున్నారు. ఇప్పటికే మూసీకి సంబంధించిన నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా అలర్ట్ గా ఉండాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే మూసీ నదికి సంబంధించి చూస్తుంటే హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు ఈ మూసీ నది ప్రవహిస్తుంది. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాలను కూడా అలర్ట్ గా ఉండాలనేది అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం వర్షం వరకు ఇంకా రన్నింగ్ గా కురుస్తా ఉంది. ఎల్బీ నగర్, ఉప్పల్, ఓలి తదితర ప్రాంతాలతో పాటు ఇటు వనస్థలిపురం, దాగిలత, హయత్ నగర్ తో పాటు ఇటు గచ్చిబౌలి, కొల్లాపూర్, హబీబ్పేట ఇలాంటి ఈ ప్రాంతాల్లో కూడా వర్షం ఎక్కువగా కురుస్తుంది. ఐటీ కారిడార్ సంబంధించిన ప్రాంతాల్లో వర్షం కురవడంతో ఐటీ ఉద్యోగులు బయటికి వెళ్లి ఇంటికి వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు, ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంది. ట్రాఫిక్ సంబంధించి ప్రాంతాలను గుర్తించడం, ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాలను వాహనదారులు ఎంచుకోవాలనైతే తమ గమ్యాన్ని సేఫ్ గా చేరుకోవాలంటే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్లపైకి చిన్నపాటి వర్షానికి మొత్తం రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాఖీ పండుగ పురస్కరించుకొని ఒకవైపు ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ లో ఏర్పడింది. ఇలా ఒకవైపు రాఖీ పండుగ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఇలా పూర్తిగా వర్షం కురవడం, మొత్తం వాహనాలను కూడా రోడ్లపైన కిక్కించుకోవాలని చెప్పేసి ఒకవైపు ఎక్కించుకోవడంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే బేగంపేట లాంటి ఫ్లైఓవర్స్ కావచ్చు, ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్, స్టీల్ బ్రిడ్జ్, ఇటు పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే సంబంధించి
చాలా ఏదైతే బ్రిడ్జిలు ఉంటాయో ఫ్లైఓవర్ కావచ్చు ఇవన్నీ కూడా హెవీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. బండి ముందుకు కదలాలంటేనే చాలా హెవీ ట్రాఫిక్ జామ్ తో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇటు జీరో సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేస్తూ ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలు ఇంటికి సాఫీగా వెళ్ళేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా వాటర్ లాగింగ్ లో ఉన్న ప్రాంతాల్లో సంబంధించి చూసుకుంటే డిఆర్ఎస్ టీమ్ హైడ్రా మొత్తం కూడా రంగంలో దిగింది. జిహెచ్ఎంసీ పోలీసులు కూడా రంగంలో దిగి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ సంబంధించిన 4 గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. ఈ గేట్లు ఎత్తివేయడం వల్ల కింద లోతట్టు ప్రాంతాలు ఎత్తు ఉంటాయి. దోమలు కూడా హిమాయత్ నగర్ సంబంధించిన ప్రాంతాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా వాటర్ తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే వర్షం ఎక్కువైపు కురుస్తా ఉంది. ఆ కాలనీలు కూడా మొత్తం కాలనీలను కూడా నీటిమయమైపోయాయి. దీంతో ఏదైతే అవసరం ఉంటుందో బయటికి రావాలంటూ కూడా అధికారులు కూడా సూచిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. హెల్ప్ లైన్ మెంబర్లు కూడా వాటిని సంప్రదించాలంటూ కూడా అధికారులకు వైపు సూచిస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఇంకా వర్షం దాదాపు 2 గంటల పైగా కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అలర్ట్ జరిగింది. ప్రస్తుతానికి ఇది వర్షానికి సంబంధించి చూసుకుంటే ఒకవైపు ట్రాఫిక్ జామ్ తో మరోవైపు రోడ్లపైకి నీరు చేయడం, లోతట్టు ప్రాంతాలు కూడా నీరు చేయడంతో ఇళ్లలోకి నీరు చేయడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాయి. కార్తీక్, అమర్, ఒకటే కనిపిస్తోంది, చిన్న వర్షం పడితేనే ఈ పవర్ కట్లు అనేవి సర్వసాధారణం అయిపోతాయి. అటు ఈ టైంలో ఇటు వర్షం లోతట్టు ప్రాంతాల్లో వర్షం వస్తూనే ఉంది, పక్కన మోటార్ల సాయంతో నీళ్లు తోడుతూనే ఉన్నారు. ఎలాంటి హెచ్చరికలు లేకపోతే ట్రాఫిక్ డైవర్షన్స్ ఏమైనా చేస్తున్నారా పోలీసులు కానీ లేకపోతే సంబంధిత అధికారులు? ఇటు పిడుగుపాట్లు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం నేలంతా చిత్తడిగా మారిపోయిన నేపథ్యం. మరి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు? ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఎక్కువగా ఉరుముల మెరుపులతో వర్షం కురుస్తుండడంతో ముఖ్యంగా ప్రజలకు కొన్ని సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఉరుముల మెరుపులు వస్తున్న సమయంలో ఎవరు ఎలాంటి ప్రజలు భయాందోళనకు గురి కావద్దనేది ఇప్పుడు అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయొద్దు అనేది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఉరుముల మెరుపులతో కూడిన సమయంలో ఒకసారిగా వర్షం కురుస్తున్న సమయంలో దానికి ఎఫెక్టివ్ గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా పాడైపోతాయి కాబట్టి వాటిని కూడా తేలిగ్గా ఉంచేలా అన్ని కూడా ఆఫ్ లో ఉంచాలనేది అధికారులకు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొంచెం దూరం పెట్టాలనేది ఒకవైపు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా హెవీ ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు సంబంధించి చూసుకుంటే ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలను గుర్తించడం, ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ వరదలోను కూడా నీటి ప్రవాహం కూడా రంగంలో దిగి వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించడం జరుగుతుంది. ఎక్కువగా వాటర్ షోటింగ్ ఎక్కడైతే ఉంటుందో నీటి పరివాహక ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలు అన్నిటి కూడా గుర్తించడం, సహాయక చర్యలు కూడా ఒకవైపు చేపడుతున్న నేపథ్యం అయితే ఉంది. మనం చూసాం గతంలో కూడా పద్మనగర్ లాంటి ప్రాంతాల్లో నాలాలు కూడా కొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. నాలాకు సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రస్తుతం ఖాళీ చేయించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం అయితే ఉంటుంది. డిఆర్ఎస్ టీమ్, ఇటు జిహెచ్ఎంసీ పోలీసులు అందరూ కూడా రంగంలో దిగారు. మాన్సూన్ టీం కూడా రంగం దిగి ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలకు సంబంధించి రైళ్ల మీద చెట్లు ఇరిగిపోవడంతో కొన్ని చోట్ల విద్యుత్ సంబంధించి అంతరాయం కూడా ఏర్పడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రస్తుతం వర్షంలో సైతం విద్యుత్ సిబ్బంది దగ్గర నుండి కూడా వాటన్నిటి కూడా మరమ్మతు పనులు కూడా చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి ప్రాణహాని, ఎలాంటి అపాయం లేకుండా అధికారులు అయితే పూర్తిగా అలర్ట్ గా ఉన్నారని చెప్పేసి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు కూడా ప్రజలు అలర్ట్ గా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు.